డీటెయిల్స్ చూస్తే భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరికలుండడంతో ప్రజానీకానికి వర్షం టెన్షన్ పట్టుకుంది. కుండపోత వర్షం కారణంగా ప్రజానీకం ఇళ్లకే పరిమితమైంది. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులకు 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆదేశించారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ ను అనౌన్స్ చేశారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారుల పరిస్థితి సమీక్షిస్తున్నారు. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ విధించబడింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో తీవ్రమైన వర్షాల సూచనల కారణంగా అత్యవసర జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అలాగే 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ఇందులో భద్రాద్రి కొత్తగూడెం, భూపాల్పల్లి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించారు. మల్కాజ్గిరి, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. అంతేకాకుండా హైదరాబాద్, రంగారెడ్డి సహా మొత్తం 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వగా జనం అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అన్ని రకాల సహకారానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. నేడు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక సూచన వేశారు. జనహితాన్ని ఉంచుకొని ఈ రోజు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధించమని అధికారికంగా సూచించారు. భారీ వర్షాలు, జల సంక్షోభ పరిస్థితుల వలన రహదారులు, ట్రాఫిక్ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కోవచ్చునని అధికారులు హెచ్చరించారు. అందుకే ఉద్యోగులు సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇంటి నుండి పనిచేయడం ఉత్తమమని పోలీసులు సూచించారు. ప్రజలు పోలీసుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆకాంక్షించారు. ఏపీలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రధాన పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయబడింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం మరియు నిజాంపేట్ పోర్టుల్లో ఈ హెచ్చరికల కారణంగా అప్రమత్తత పెరిగింది. సముద్రంలో ఉగ్ర వాతావరణ పరిస్థితులు ఉండడంతో అధికారులు మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దని గట్టిగా సూచించారు. మత్స్యకారులు తమ సురక్షిత కోసం ఈ సూచనలు పాటించాలని, సముద్ర ప్రవాహాలు స్థిరంగా మారే వరకు మత్స్య వేటకు నిషేధించామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోర్టుల కార్యకలాపాలు కూడా తాత్కాలికంగా ఆపివేయ అవకాశం ఉంది. ఈ హెచ్చరిక ప్రజలకు అప్రమత్తంగా ఉండమని మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తు చేస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, తెలుగు రాష్ట్రంలో వర్షాలు ఇప్పట్లో వీడేటట్లు లేవు. మరోసారి రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. నేటి నుంచి 4 రోజుల పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని తెలపడం జరిగింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ తో పాటు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వర్షం కురిసే సమయంలో ఇళ్ల నుంచి బయటికి రావద్దని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణలో గత వారం రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా వర్షాలు దంచి కొడుతున్నాయి. తాజాగా మరోసారి హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేయడం జరిగింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈదురుగాలులతో కూడిన గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల అవకాశం ఉందని చెప్పి తెలపడం జరిగింది. ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ మరియు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయన్న అంచనాతో ఆయా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ రోజు సెలవు ప్రకటించడం జరిగింది. యాదాద్రి, భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మహబూబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్ తో పాటు జగిత్యాల జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ జరిగింది. రాష్ట్రంలో వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ గుండెపోత వర్షాలకు జనజీవనం అతలాకుతమైంది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. వాగులు వంకలు పొంగి పొరడంతో అనేక ప్రాంతాల్లో రాగబోకలు కూడా నిలిచిపోయడం జరిగింది. పల్లెలు, పట్టణాల్లో చాలా చోట్ల రోడ్లు, కాలనీలని జయమయంగా మారాయి. రాత్రి నుంచి బుధవారం ఈ రోజు వరకు కురిసిన ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో అత్యధికంగా 23.3 సెంటీమీటర్లు, భీమినిలో 22.6 సెంటీమీటర్లు, కుమ్రంభీం జిల్లా రెబ్బెనలో 22 సెంటీమీటర్ల వర్షం పడింది. హైదరాబాద్ లోనూ బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. మామిడిపల్లి తో పాటు శంషాబాద్, రాజేంద్ర నగర్, చార్మినార్ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదం జరిగింది. రాత్రి 9 వరకు మామిడిపల్లిలో 9.30 సెంటీమీటర్లు, శంషాబాద్ లో 7.7 సెంటీమీటర్ల వర్షం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుణంగా మారే అవకాశం కూడా ఉంది. తో పాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయి. దాంతో పాటుగా ఏపీలోని 18 జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ తో పాటు 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్, తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ విధంగా తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ఆ స్కూళ్లకు 5 రోజులు సెలవు రావనున్నది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే భారీ వర్షాలకు వరంగల్, నల్గొండ జిల్లాలకు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు కూడా జలమయంగా అవగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సమాచారం అందుతుంది. ఇదే సమయంలో హైదరాబాద్ పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు స్కూళ్ల అధికారులు సెలవు కూడా ప్రకటించడం జరిగింది. కీర్తి, బాసిత్, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? రోజు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకు దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా పడుతున్న ఈ వర్షాలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా అలర్ట్ కావాలని చెప్పి ప్రజలతో పాటు అధికారులను కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేయడంతో ఎక్కడికక్కడ జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండి అధికారులు కూడా తమదైన సెల్లో పనిని పూర్తి చేసేందుకు రెడీ ఉన్నారు. ప్రభుత్వం అలర్ట్ అయింది. 72 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ప్రభుత్వ అధికారుల సెలవులను రద్దు చేసుకుని ఇదే సమయంలో విద్యాశాఖ పలు జిల్లాల్లో స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించింది. మహబూబ్ నగర్, హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలపడంతో అన్ని అధికారుల యంత్రాంగం అలర్ట్ అయింది. కీర్తి, రైట్, థ్యాంక్ యూ బాసిత్.